ఆ! ఇక్కడ అసలేం జరిగింది అంటే, షూటింగ్ నిమిత్తం కొచ్చికి రావాల్సొచ్చింది. కొచ్చిలో ఒక హోటల్‌లో ఈయన్నుంచారు. కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ చాలా బావుంటది. ఎలా ఉంటదంటే, మన శబరిమల టెంపుల్ ఫీలొస్తది. ఓకే. ఓకే. ప్రెజెన్స్ బావుంటదా? మొత్తం అలాగే ఉంటది. శబరిమల టెంపుల్‌లో ఉన్నట్టు ఉంటది. యాంబియన్స్ బా చెక్కారు దాన్ని. నేనెప్పుడు శబరిమల పోలా. బట్ అక్కడికెళ్తే ఆ ఫీలింగొస్తది. ఇకపోతే ఈయన గతంలో నా నడుము గిల్లాడు అని ఒక ఆవిడ ఆల్రెడీ చెప్పింది. విన్సీ అనే ఒక నటి. కేరళ ఫిలిం అసోసియేషన్‌లో ఆల్రెడీ కంప్లెయింట్ కూడా పెట్టింది. అంటే ఏది మన హేమ కమిటీ వచ్చి వాళ్ళు బాగా రచ్చ చేసే టైంలోనే ఈవిడ కూడా ఇతని మీద ఆరోపణలు చేసింది. సరే ఆరోపణలో నిజమో వాస్తవం వాళ్ళు కనుక్కుంటారు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సినిమా వాళ్ళు 5 స్టార్ హోటల్స్‌లో దిగారు అంటే వీళ్ళు ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తారా లేదా అని హోటల్ సిబ్బంది ఎప్పుడో కన్ను పెట్టి ఉంచుంది. మీకు బెల్ కొట్టగానే కామేన్ అంటారు. వాడు వస్తాడు చక్కగా గ్లాసులు పట్టుకొని. సార్ వాట్ యు వాంట్ సార్? అడగగానే ఏం పర్వాలేదు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టు అంటావు. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు క్లీన్ ద రూమ్ అని కూడా చెప్తావు. కొంప క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు చూస్తారు వీడు ఏమైనా అడ్డమైనవన్నీ ఏమైనా తెచ్చాడా లేక పద్ధతిగానే చచ్చాడా అని. అఫ్కోర్స్ వాళ్ళ డ్యూటీ తప్పేమీ లేదు దాంట్లో. బికాజ్ నువ్వు వాళ్ళ కొంపకి వెళ్ళి ఒక రోజు ఉండి వస్తావు అంతే. నీ వల్ల ఏదన్నా అయితే ఆ హోటల్ మూసుకోవాల్సి వస్తుంది.